ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటి చేయకూడదు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్లండలో సర్పంచ్ అభ్యర్థి మట్టా యాదయ్య ఎమ్మెల్యే నారాయణరెడ్డిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పథకాలను గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక ఎలక్షన్స్ సర్పంచ్ వార్డు మెంబర్స్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ విడతలోనే వెల్దండ అదేవిధంగా కల్వకుర్తి మండలాలకు సంబంధించి నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. ఇక మొట్టమొదటిగా ఈ కాన్స్టిట్యున్సీలో మట్టా యాదమ్మ భర్త మట్టా వెంకటయ్య గారు ఇప్పుడే నామినేషన్ గ్రామ పంచాయతీలో అధికారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజలు ఈ 2 సంవత్సరాలలో గత 2 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీదలకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాని ద్వారా ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యంగా. That's all for now. For more updates, keep watching.